కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బీసీ సంఘాలు రేవంత్ సర్కారుపై దండోరా మోగించారు. బీసీలు రాజకీయంగా ఎదగొద్దనే ఉద్దేశంతోనే రేవంత్ సర్కారు కుట్ర పన్నిందని ఆరోపించారు. బీసీ అభ్యున్నతి కోసం ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 9ను సవాల్ చేస్తూ హైకోర్టులో రెడ్డి జాగృతి సభ్యులు వేసిన పిటిషన్ వాపస్ తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం నేతలు ధర్నా నిర్వహించారు. అనంతరం రెడ్డి జాగృతి అధ్యక్షుడు మాధవరెడ్డి దిష్టి బొమ్మను కూడా దహనం చేశారు. జాగృతి రెడ్డిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పిటిషన్ వాపసు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం బాధాకరమన్న బీసీ సంఘం నేతలు రెడ్డి జాగృతి సభ్యులు ఎన్ని కుట్రలు చేసినా ఎప్పటికైనా బీసీ రాజ్యాధికారాన్ని సాధించి తీరుతామని స్పష్టం చేశారు.